శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మైత్రేయుడు విదురునకు ఉపదేశం చేయుట, సమస్త యోగ విద్యను సిద్ధి పొందిన దృష్టితో బాహ్యజ్ఞానము కలిగి ఈ లోకములన్నింటినీ దర్శించుచుండు వారిని గురించి తెలుపుము. విదురుడు అడుగుతూ ఉన్నాడండి. ఈ లోకాలన్నింటినీ దర్శించేటువంటి వాడి గురించి, ఆయన గురించి చెప్పవయ్యా. వారి కాలముల కొలతలు గమనములు నాకు ఎరిగింపు. ఆ కాలముల కొలతలు ఉంటాయి, వాటిల్ని ఆ గమనాలని నాకు చెప్పు అని విదురుడు ప్రశ్నింపగా మైత్రేయుడు ఆదరముతో ఇట్లు పలికెను. మైత్రేయుడు ఆదరంతో పలికేటండి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఇచ్చట యోగ సిద్ధి అనగా కేవలము యోగాభ్యాసమందు సిద్ధి పొందుట కాదు, సకల లోకములు దేవుని యందు ఏ విధముగా అమర్చబడి యోగము కలిగి ఉన్నవో తెలిసి దర్శించునట్టి స్థితి. అట్టివారు భౌతిక దేహములతో సంబంధము లేకయే జీవించి ఉందురు. వారిలో కొందరు కల్పాంత జీవులు. వారికి సంబంధించిన కాలమానములను తెలుపుమని విదురుడు ప్రశ్నించుచున్నాడు. సకల లోకములు దేవుని యందు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి, యోగము కలిగి ఉన్నవి, అది తెలిసి దర్శించినట్టు స్థితి, అది యోగ సిద్ధటండి. అట్టి వాళ్ళు భౌతిక దేహంతో సంబంధం లేకుండా జీవించి ఉంటారట. వాళ్ళనే కొందరిలో కల్పాంత జీవులు అంటారటండి. వారికి సంబంధించిన కాలమానములు తెలుపుమని విదురుడు ప్రశ్నించుచున్నాడు అన్నారు. మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ విదురా, నేనిప్పుడు మొదట యుగముల పరిమాణములను తెలిపెదను. యుగముల సైజును చెప్తాను నేను మొదట నీకు అంటున్నాడు. కృతయుగము 4000 దివ్య సంవత్సరములు, దాని సంధ్యాకాలము 800 సంవత్సరములు. అంటే మొత్తం ఎంత అయిందండి? కృతయుగము ఏమో 4000 దివ్య సంవత్సరాలట, అందులో దానికి మళ్ళీ సంధ్యాకాలం ఏమో 800 దివ్య సంవత్సరాలట. అంటే కృతయుగం మొత్తం 4800 దివ్య సంవత్సరములు. త్రేతాయుగము 3000 దివ్య సంవత్సరములు, దాని సంధ్యాకాలము 600 సంవత్సరములు. అంటే మొత్తం ఎంత అయింది? త్రేతాయుగము 3600 దివ్య సంవత్సరాలు. అందులో 3000 ఏమో త్రేతాయుగము, 600 ఏమో దాని సంధ్యాకాలము. ద్వాపరయుగము 2000 సంవత్సరములు, దాని సంధ్యాకాలము 400 సంవత్సరములు. కలియుగము 1000 దివ్య సంవత్సరములు, దాని సంధ్యాకాలము 200 సంవత్సరములు. సంధ్యాకాలమునకు ముందు కాలమున ధర్మం వర్తిల్లును, సంధ్యాకాలమునందు ధర్మము తగ్గును. అదటండి. సంధ్యాకాలానికి మామూలు దానికి ఏంటి తేడా అంటే కనుక, సంధ్యాకాలానికి ముందున్నటువంటి ఆ కాలంలో ఏమో ధర్మము వర్ధిల్లును అంటున్నారు, సంధ్యాకాలమునందు ధర్మము తగ్గును అంటున్నారు. ఇవేంటండి? మామూలు సంవత్సరాలా? కాదండి, ఇవి దివ్య సంవత్సరములు, అనగా దేవతల సంవత్సరములు. ఈ సంవత్సరములు దేవతల సంవత్సరాల ప్రకారం చెప్పబడ్డాయి. మానవుల సంవత్సరము దేవతలకు ఒక దినము. మన సంవత్సరం ఉంది కదండి, మన మానవుల సంవత్సరం, అది దేవతలకు ఒక రోజట. కనుక పై సంఖ్యలను 360 చే గుణించినచో యుగములకు మానవ సంవత్సరముల కొలత వచ్చును. దాన్ని బట్టండి, అంటే దేవతల సంవత్సరాల్లో చెప్పారు కాబట్టి ఈ లెక్క మానవ సంవత్సరాల్లోకి మార్చాలంటే కనుక 360 పెట్టి హెచ్చవేయాలి. అట్లా హెచ్చవేస్తే ఎంత వస్తుంది చూద్దాం. అట్లా హెచ్చవేస్తే కృతయుగము 17,28,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలండి ఇవి. త్రేతాయుగం వచ్చేసి 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం వచ్చేసి 8,64,000 సంవత్సరాలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. మొత్తము అంటే ఈ కలియుగము, ఈ ద్వాపరయుగము, ఈ త్రేతాయుగము, ఈ కృతయుగము, ఈ మొత్తం కలిపి ఒక యూనిట్ అనుకుంటే కనుక దీన్ని మహాయుగము అంటారు. ఈ మహాయుగంలో ఇవన్నీ 4 రకాలు వస్తాయి మనకి. కనుక మొత్తం మహాయుగము ఎన్ని సంవత్సరాలు అయ్యా అనుకుంటే కనుక 43,20,000 సంవత్సరములు మానవ సంవత్సరాలండి. 43,20,000 మానవ సంవత్సరాలు మొత్తం మహాయుగం అంతా కూడా కలిపి.
ఇందలి యుగముల పేర్లకు కూడా వాని పరిమాణములను బట్టి సార్థకత కనిపించును. కలి అను పదమునకు కలనము లేక కొలత, యూనిట్ అని అర్థము. కలి అంటే అర్థం ఏంటండి? కలనము లేక యూనిట్. ఒక యూనిట్ ప్రమాణాన్ని మనము, ఒక యూనిట్ పరిమాణాన్ని మనము కొలత అంటాం, కలనము అంటాం. అందువల్ల కలి అనేటువంటిది వచ్చిందట. కలియుగమును కొలతగా గైకొనొచ్చు అంటే కలియుగంలో ఉన్నటువంటి టైము, ఆ కలియుగం యొక్క సైజు, దాన్ని కనుక ఒక కొలతగా మనం తీసుకుంటే ద్వాపర యుగం దానికి 2 ఇంతలు ఉంటుంది. ద్వాపరం అనగా 2 ఇంతలు అని అర్థము. ద్వాపరం అంటేనే 2 ఇంతలు అని అర్థం అంటండి. త్రేత అనగా 3 ఇంతలు అని అర్థము. కనుక త్రేతాయుగము కలియుగమునకు 3 రెట్లు అని అర్థము. కృతమనగా 4 రెట్లు, కలియుగమునకు కృతయుగము 4 రెట్లు ఉండును. ఈ విధముగా కృతయుగము 4, త్రేతాయుగము 3, ద్వాపరము 2, కలియుగము 1 రెట్లున్నవి. ఈ మొత్తం కలిపితే 4 + 3 + 2 + 1 మొత్తం 10 అవుతుందండి. కనుక మహాయుగము కలియుగమునకు 10 రెట్లు ఉండును. మొత్తం 4 యుగాల్ని కలిపితే అది మహాయుగం అవుతుంది. అది కలియుగానికి ఎన్ని రెట్లు ఉంటుంది అంటే 10 రెట్లు ఉంటుంది. ఈ యుగముల సంబంధమును తెలుపునట్టి 10 చుక్కల బొమ్మ ఒకటి కలదు, అది ఇట్లుండును. 10 చుక్కల బొమ్మని, 10 చుక్కలతో ఒక ట్రయాంగిల్గా ఒక బొమ్మని రిప్రజెంట్ చేస్తున్నారండి. ఇది దేన్ని తెలుపుతుంది? యుగముల సంబంధాన్ని తెలిపేటువంటి బొమ్మ. మొట్టమొదట ఒక చుక్క, ఆ తర్వాత ఆ ఒక చుక్క కింద 2 చుక్కలు, అంటే ఈ మొదటి చుక్కని సెంటర్ చేస్తూ ఇటొక చుక్క అటొక చుక్క కింద వైపున కనుక మనం పెడితే అది 3 చుక్కలైనాయి అప్పటికి. ఆ తర్వాత మళ్ళీ ఈ 2 చుక్కల్ని సెంటర్ చేస్తూ మళ్ళీ 3 చుక్కలు, ఆ తర్వాత దాని కింద 4 చుక్కలు, అట్లా 10 చుక్కలు పెడితే కనుక మనం ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. ఒక త్రిభుజాకారంలో ఈ 10 చుక్కల్ని ఏర్పాటు చేయాలి. అంటే పైన ఒక చుక్క, దాని కింద 2 చుక్కలు, దాని కింద 3 చుక్కలు, దాని కింద 4 చుక్కలు, ఒక త్రిభుజాకారం ఏర్పడుతుంది ఈ చుక్కలతో. ఈ బొమ్మను ధ్యానమునకు ఒక యంత్రముగా పూర్వులు ఉపయోగించడి వారు. ధ్యానానికి ఒక యంత్రంగా పూర్వులు ఉపయోగించేవాళ్ళటండి. ఈ ధ్యానము వలన కాలగర్భితములైన యోగ రహస్యములు మానవునిలో మేల్కాంచును. అదటండి. ఈ ధ్యానం వల్ల ఏమొస్తుంది? ఈ బొమ్మను ధ్యానం చేయటం వల్ల ఏమనిస్తుంది? కాలగర్భితములైన యోగ రహస్యములు మానవునిలో మేల్కాంచును. దానితో అనేక శక్తులు మేల్కొనును. సరి అయిన మానసిక నిగ్రహము లేని వారికి ఈ శక్తులు మేల్కొన్నచో ఆపదలు కలుగును. బాగుందయ్యా, అందువల్ల అందరం ధ్యానం చేద్దాము, శక్తులు మేల్కొంటాయి అని అంటే కనుక కుదరదంటున్నారు. సరైన మానసిక నిగ్రహము లేని వారికి ఈ శక్తులు మేల్కొన్నచో ఆపదలు కలుగును. దానిని ఎరిగి పూర్వులు ఈ బొమ్మను రహస్యముగా దాచి అర్హతను పట్టి ఉపదేశించేటివారు. ఈ బొమ్మనే 3 తలల దైవము లేక దత్తాత్రేయుడని ప్రాచీనులు వివరించిరి. ఈ బొమ్మని 3 తలల దైవము లేక దత్తాత్రేయుడు అని ప్రాచీనులు వివరించారటండి. దీనినే మణిపద్ముడను పేరు గల సిద్ధరూపుడైన బుద్ధ దైవముగా బౌద్ధులు వివరించి ధ్యానించిరి. బౌద్ధులు దీన్నే ఏమన్నారండి? మణిపద్ముడు అనేటువంటి పేరు గల సిద్ధరూపుడైన బుద్ధ దైవము అని చక్కగా ధ్యానించారట వాళ్ళు బౌద్ధులు. దీనిని ధ్యానించుటకు ఋషులు దత్తాత్రేయ మంత్రమును ఉపయోగించిరి. బౌద్ధులు మణిపద్మ మంత్రమును ఉపయోగించిరి. ప్రాచీన భారతదేశమున ఋషుల దగ్గర వేద రహస్యములను పరమోపదేశము పొంది గ్రీసు దేశమున తన ఆశ్రమమున స్థాపించిన ఒక సిద్ధుడగు ఋషీంద్రుడు పీఠగురువని ఋషులచే బిరుదమునొందెను. ఆ బిరుదునే గ్రీకు భాషలో పైథాగరస్ అందురు. ఆ బిరుదు అటండి, పైథాగరస్ అనేటువంటిది బిరుదు. ఆయన బిరుదేంటి? పీఠగురువు. పీఠగురువు కాస్త ఏమైంది? గ్రీకు భాషలో పైథాగరస్ అంటారు. పైథాగరస్ మహాశయుడు ఈ బొమ్మ నుండి త్రిభుజముల సృష్టి రహస్యములను వివరించెను. అతడు దీనిని డెకాడ్ అంటే DECAD డెకాడ్ అను మంత్రముగా పేర్కొనెను. డెకాడ్ అను పదమునకు 10 అంకెల తత్వము కలది అని అర్థము.
దీనినే వేదములందు దశాంగుళము అందురు. వేదాలందు దీన్ని ఏమన్నారండి? దశాంగుళము అంటున్నారు. కాలపురుషుడుగా విరాట్ పురుషుడు దిగి వచ్చినప్పుడు తన 2 చేతులకు గల 10 వేళ్లను ఒక్కమారుగా తెరచి చూపునని చెప్పబడినది. అత్యతిష్టత్ దశాంగుళం, అత్యతిష్టత్ దశాంగుళం అని ఋగ్వేదము. ఈ వ్రేళ్లే మహాయుగమునందు చెప్పబడిన 4+3+2+1 అను నిష్పత్తిలో ఉన్న యుగ పరిమాణము. ఈ వేళ్ళేటండి? ఏంటవి? మహాయుగం నందు మనకి చెప్పారు కదండి, 10 ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయని. ఆ 10 అను నిష్పత్తిలో ఉన్న యుగ పరిమాణము ఈ వ్రేళ్లే అని అంటూ ఉన్నారు. ధర్మదేవత కృతయుగమున 4 పాదములతోనూ, త్రేతాయుగమున 3 పాదములతోనూ, ద్వాపర యుగమున 2 పాదములతోనూ, కలియుగమున 1 పాదముతోనూ నిలిచి వర్తించును. ఇది మనం ప్రథమ స్కందంలో కూడా చెప్పుకున్నామండి ఈ మాట. అందుకని ధర్మదేవత 4 పాదాలతో ఉంటుంది చక్కగా కృతయుగంలో, తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలతోనే ఉంటుంది, ద్వాపర యుగంలో 2 పాదాలతోనే ఉంటుంది, కలియుగమున 1 పాదముతోనే నిలిచి వర్తించును. మాస్టర్ అంటున్నారు, ఇది ఒక పొడుపు కథ వంటిది. ధర్మము కృతయుగమున పూర్తిగా జరుగుననియు, మిగిలిన యుగములలో 4వ వంతున చప్పున తగ్గుననియు దీనికి అర్థము. అంతేకాక కృతయుగము పరిమాణము 4 పాళ్ళుండుననియు మనం లెక్కలు చెప్పుకున్నాం కదండి నిన్న కూడా మనం. కనుక కృతయుగం సైజు పరిమాణము 4 పాళ్ళు ఉంటుంది. అట్లాగే త్రేతాయుగము 3 పాళ్ళు ఉంటుంది, ద్వాపర యుగం 2 పాళ్ళు ఉంటుంది, కలియుగం 1 పాలు ఉంటుంది. మొత్తం కలిపి 10 పాళ్ళు అని అనుకున్నాను నిన్న. కనుక ఆ సైజును కూడా ఈ పొదుపు కథ సూచిస్తోందండి. మిగిలినవి 4వ వంతున చప్పున తగ్గుననియు దీనికి అర్థము. అంతేకాక కృతయుగము పరిమాణము 4 పాళ్ళుండుననియు, మిగిలినవి 1 పాలు చప్పున తగ్గుననియు కూడా అర్థము. సృష్టి అందలి 4 వర్ణముల ధర్మమునకు ఈ 4 యుగముల ధర్మములను కూడా చిత్రమైన సంబంధం ఉంది. 4 వర్ణాల ధర్మాలు చెప్పారు కదండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు భగవద్గీతలో. అందువల్ల 4 వర్ణాల ధర్మాలకి ఈ 4 యుగముల ధర్మాలకు కూడా చిత్రమైన సంబంధం ఉందిట. మాస్టర్ చెప్తున్నారు మనకి. ఏమిటా సంబంధము? కృతయుగమున ధర్మము కొరకే వర్తించును, అనగా అట్లు వర్తించుట జీవుల స్వభావముగా ఉండును. జీవుల స్వభావంగా ఉంటుంది. వాళ్ళు న్యాచురల్గా ధర్మాన్ని అనుసరిస్తుంటారు, ధర్మాన్ని ప్రవర్తిస్తుంటారు, ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎవరు? కృతయుగం వాళ్ళు. ఎలా ఉంటుంది వాళ్ళకి? జీవుల స్వభావంగా ఉంటుంది. దీనినే బ్రాహ్మణ ధర్మము అందరు. ఏది? కృతయుగంలో. మరి త్రేతాయుగం కొద్దాం. త్రేతాయుగమున ధర్మము రక్షణ కొరకు అవలంబించబడుచుండును. దీనినే క్షత్రియ ధర్మము అందరు. ద్వాపర యుగంలో ఎలా ఉంటుందండి? ద్వాపర యుగమున ఒకరితో ఒకరు మంచిగా ఉండి లాభము పొందుటకై ధర్మము ఉపయోగింపబడును. మంచిగా ఉండి లాభం పొందడం కోసం ధర్మం ఉపయోగపడుతుందిట. దీనిని ఏమంటారు? దీనినే వైశ్య ధర్మము అందరు. చివరి కలియుగం కొద్దాం. కలియుగమున కష్టములు పడుచు తప్పనిసరి అయినప్పుడు మాత్రము తమ తమ కార్యసాధనముల యందు ధర్మమును అవలంబింపబడును. దీనినే శూద్రధర్మము అందరు, అనగా జీవనోపాధికై ధర్మములు అవలంబించుట. జీవనోపాధి కోసము తప్పనిసరి అయినప్పుడు మాత్రం ధర్మాన్ని అవలంబిస్తూ ఉంటారటండి కలియుగంలో. అందువల్ల దీన్ని ఏమంటున్నారు? శూద్రధర్మము అంటున్నారు. అంటే ఈ యుగాలకి ఈ చాతుర్వర్ణాలకి ఉండేటువంటి సంబంధం చాలా చిత్రంగా ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్. కృతయుగంలో ఏమో బ్రాహ్మణ ధర్మం, త్రేతాయుగంలో ఏమో క్షత్రియ ధర్మం, ద్వాపర యుగంలో ఏమో వైశ్య ధర్మం, కలియుగంలో శూద్రధర్మము. కనుక ఒక్కొక్క పాదము మార్పుతో మానవులు పెట్టుకున్న హద్దులు తగ్గిపోవచ్చుండును. అదే భేదముతో అధర్మము పెరుగుచుండును.
బ్రాహ్మణులు కూడా క్రమముగా 4వ వంతు చొప్పున తగ్గిపోవచ్చున్న బుద్ధిబలము కలవారగుదురు. 4వ యుగముకు కలియుగమున బ్రాహ్మణులు కూడా పాదబుద్ధి కలిగి ఉందురు. కలియుగంలో కూడా బ్రాహ్మణులు కూడా పాదబుద్ధి కలిగి ఉంటారట. అంటే ఏంటి? 1/4 అనగా పాదముల యందు పుట్టిన వారకు శూద్రుల వలె మాత్రమే బుద్ధి కలిగి శూద్రులై సంచరింతురు. ఎవరు? బ్రాహ్మణులు కూడా శూద్రులై సంచరిస్తూ ఉంటారు. పాదబుద్ధి కలిగి ఉంటామంటే అది అర్థం. పాదముల యందు పుట్టిన వారకు శూద్రుల వలె మాత్రమే బుద్ధి కలిగి శూద్రులై సంచరింతురు. ఇక్కడ మాస్టర్ ఇస్తున్నారండి ఎక్స్ప్లెనేషను. కృతయుగము మొదలుగా ఒక్కొక్క యుగమున ఒక్కొక్క పాదము చొప్పున ధర్మము తగ్గి అధర్మము పెరుగును. కృతయుగం నుంచి మనం వరుసగా లెక్కేసుకుంటూ వస్తే అధర్మం పెరుగుతుంది, ధర్మం తగ్గుతూ ఉంటుంది వరుసగా. అధర్మమేమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, ధర్మమేమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇచ్చట పాదం అనగా 4వ వంతు. పాదం అంటే 1/4. కృతయుగమున 4 పాళ్ళును ధర్మం ఉండును. త్రేతాయుగమున 3/4 వంతే ధర్మం ఉంటుంది, 1/4 వంతేమో అధర్మం ఉంటుంది. సో ద్వాపర యుగానికి వచ్చేసరికేమో 1/2 అంటే సగం ధర్మం సగం అధర్మం. కలియుగానికి వచ్చేసరికి 1/4 వంతు ధర్మము 3/4 వంతు అధర్మము. పాదబుద్ధిరతులనగా విష్ణుని పాదముల యందు పుట్టిన శూద్రుల వంటి బుద్ధి కలవారు. ఎవరండి పాదబుద్ధిరతులంటే? విష్ణుని పాదముల యందు పుట్టిన శూద్రుల వంటి బుద్ధి కలిగిన వాళ్ళు. శూద్రులనగా జీవనోపాధి కోసము మాత్రమే ధర్మమును అవలంబించగల విజ్ఞానము కలవారు. మరియు పాదబుద్ధి అనగా విష్ణుని పాదముల యందు బుద్ధి నిలుపుట లేక భక్తి యోగము. ఏమండి పాదబుద్ధి అంటే ఏంటి? భగవంతుడి పాదాల యందు బుద్ధి నిలపటము లేదా భక్తి యోగం, అదండి పాదబుద్ధి అంటే. కలియుగమున బ్రాహ్మణులలో ఎక్కువ మంది వేదము చదువుట, శాస్త్రములు అభ్యసించుట, యజ్ఞయాగాదులు ఆచరించుట మానుకొని పొట్ట కోసము జీవింతురు. చూస్తున్నాం కదండి మనం. కలియుగంలో బ్రాహ్మణులు ఎక్కువ మందిటండి. వాళ్ళ ధర్మం ఏంటి? వేదం చదువుకోవాలి, శాస్త్రాలు అభ్యసించాలి, యజ్ఞయాగాదులు ఆచరించాలి, వాళ్ళు ధర్మాన్ని ఆచరించాలి, నలుగురికి చెప్తూ ఉండాలి. అవి మానుకొని పొట్ట కోసం జీవిస్తారట. కనుక భక్తి యోగము మాత్రమే అందరికీ అందుబాటులో ఉండును. భక్తి యోగము అందరికీ అందుబాటులో ఉండేటువంటి విషయం. ఇది ఒక విధంగా మంచిదేటండి. ఇది భక్తి యోగము అందుబాటులో ఉంటుంది చక్కగా. అందువల్ల అది ఆచరించడం మంచిదే. ఎందుకని మాస్టర్ చెప్తున్నారు. దీనివలన మిగిలిన యుగములందు కన్నా కలియుగమునందు మోక్షము సులభమని తెలియచున్నది. మిగిలిన యుగాల కన్నా కూడా కలియుగంలో మోక్షం సులభమయ్యా. ఎంత చీకటిగా ఉన్నచో అంత చిన్న దీపము కూడా వెలుగునిచ్చును. బాగా చీకటిగా ఉంటే ఒక చిన్న దీపం కూడా చక్కగా వెలుగిస్తుందండి. ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి మాస్టారు. ఎంత చీకటిగా ఉన్నచో అంత చిన్న దీపము కూడా వెలుగునిచ్చును. ఎందుకంటే కలియుగంలో అధర్మం ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నాం కదా. అందువల్ల అందరికీ అందుబాటులో ఉండే భక్తి యోగము, ఆ భక్తి యోగం ద్వారా కూడా మనం తరించవచ్చు. కనుక ఎంత చీకటిగా ఉన్నచో అంత చిన్న దీపము కూడా వెలుగునిచ్చును. కృతయుగమున తపస్సులు మున్నగునవి ఎన్ని చేసినను సూర్యుని ముందు దీపముల వల్లే ధర్మము వెలుగునందు సత్కర్మల ప్రత్యేకత ఉండదు. కృతయుగం ఉంది. కృతయుగంలో 4 పాళ్ళు ధర్మమే ఉంటుందని చెప్పుకున్నాము. మరి తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఎన్ని చేసినా ఏమవుతుంది? అందరికీ సహజంగా ఉండే గుణమే, ఏముంది ఇందులో ప్రత్యేకత అన్నట్లుగా ఉంటుంది. సూర్యుని ముందు దీపముల వలె ధర్మము వెలుగునందు సత్కర్మల ప్రత్యేకత ఉండదు. సత్కర్మలు సహజ గుణములుగా ఉండును. సహజంగా బై స్వభావం అని చెప్పారుగా మాస్టారు. స్వభావ సిద్ధంగా వాళ్ళందరూ సత్కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఇంకా ప్రత్యేకత ఏముంటుంది? ఉండదు. కానీ కలియుగమున కొంచెము సత్కర్మ చేసినను దారి చూపును. కొంచెం సత్కర్మ చేసినా కూడా చక్కగా మనకది భగవంతుడి వైపు వెళ్ళటానికి దారి చూపిస్తుంది, మోక్షానికి దారి చూపిస్తుంది, మన ఉద్ధరణకు దారి చూపిస్తుంది. అయ్యా, అందువల్ల కలియుగంలో కొంచెము సత్కర్మ చేసినా కూడా అది చక్కగా దారి చూపిస్తుంది. ఎలా? చీకటిగా ఉన్న గదిలో చిన్న దీపం కూడా వెలుగునిస్తుంది కదయ్యా అంటున్నారు మాస్టర్.
ఇక్కడ పదే పదే ఇంకో విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామండి. ఈరోజు కూడా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ఈ వర్ణాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇవి పుట్టుకతో వచ్చినవి కాదు. ఇప్పటి కులాలకి అప్పటి కులాలకి సంబంధం లేదు. ఇప్పుడు పుట్టుకతో మనం చేసే పనులు ఎట్లా ఉన్నా సరే పుట్టుకతో ఏదొస్తే అదే మన కులం అనుకుంటున్నాం. కానీ అవి ప్రొఫెషన్స్, అవి వృత్తులండి. అప్పట్లో ఉన్నవి అవి వృత్తులు. వాళ్ళు చేసేటువంటి పనుల ప్రకారము, వాళ్ళకు ఉండే టాలెంట్ ప్రకారము, వాళ్ళు ఆచరించే వృత్తి ప్రకారము, దాని ప్రకారము ఏర్పాటైనటువంటివి. అందువల్ల ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి అని ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.